జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత నామినేటెడ్ పదవుల్లో నియమించబడినటువంటి వ్యక్తులు వెంటనే తమ పదవులకి రాజీనామా చేయాలి. అది ఒక సంస్కారం, ఒక గౌరవం. ఆ గత ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినటువంటి నామినేటెడ్ పదవుల్లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి మారారో, ప్రభుత్వం మారిందో, వెంటనే వాళ్ళందరూ కూడా గౌరవప్రదంగా, అలాగే వాళ్ళ తాలూకా నైతిక బాధ్యతగా వారందరూ కూడా రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 40% మందే రాజీనామాలు చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయా పదవుల్లో ఇంకా కొనసాగడం అనేటువంటిది చాలా అనైతికం, దురదృష్టకరం. ఇప్పటికైనా నేను వారందరినీ అభ్యర్థిస్తా ఉన్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పదవులన్నిటిని కూడా వారు స్వచ్ఛందంగా, మిగిలిన వారు కూడా రాజీనామాలు సమర్పించి గౌరవప్రదంగా ఆ పదవుల నుంచి తప్పుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, పట్టణ స్థాయిలో కానీ అనేక మంది ఇంకా ఆ పదవుల్లో కొనసాగుతూ ఉన్నారు. ఇవే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఈవేళ అనేక కమిషన్లు, రాష్ట్ర కమిషన్లు కానీ, రాష్ట్ర కార్పొరేషన్లు, సామాజిక వర్గాల కార్పొరేషన్లు, జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ కమిటీలు, అలాగే ఇక్కడ స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలు, అదేవిధంగా దేవస్థాన ట్రస్ట్ బోర్డులలో నియమించబడినటువంటి వ్యక్తులందరూ కూడా వారి పదవుల్ని వెంటనే రాజీనామా చేసి వాళ్ళు ఉండే గౌరవప్రదంగా వాళ్ళు తొలగాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అధికారులు కూడా, అంటే ఎవరైతే ఇంకా ఇప్పటికీ ఆ పదవులను అంటిపెట్టుకొని అంటకాగుతా ఉన్నారో, ఇంకా ప్రభుత్వం మారిన కొత్త ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకోబడ్డా కూడా ఇంకా వాళ్ళు పెత్తనం చలాయించడానికి ఇంకా వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయడం అనేటువంటి దురదృష్టకరం. ఇప్పటికైనా వారందరూ కూడా నేను కోరుకునేది, అధికారులు కూడా దయచేసి మీరు ఎవరైనా గత జగన్మోహన్ రెడ్డి హయాంలో నియమింపబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇంకా పాలక వర్గాల్లో ఉండి ఇంకా పాలన చేస్తాము అంటే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు వారికి సహకరించడానికి వీలు లేదనేటువంటి విషయం అధికారులు తెలుసుకోవాలి. చాలా మంది 40% మంది ఇప్పటికి రాజీనామా చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు గౌరవప్రదంగా ప్రభుత్వం మారిన వెంటనే కూడా చేశారు. ఎందుకంటే ప్రజలు ఒక కొత్త ఆకాంక్షతో ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూటమికి బలపరచడం, అత్యధిక మెజారిటీని అందించి ఇవాళ ఒక మంచి పరిపాలన అందివ్వమని ప్రజలు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది, ఒక చారిత్రాత్మకమైన తీర్పుని. కాబట్టి కొత్త ప్రభుత్వానికి మళ్ళీ ఈ నూతన పరిపాలన విధానాన్ని చేసుకునే వీలుగా వీళ్ళందరూ కూడా సహకారం చేయాలి. అంతేగాని నా పాత ప్రభుత్వం పదవేశాం కదా అని నా పదవిని అంటపెట్టుకొని నేను కూర్చుంటాను, నేను ఇంకా సంతకాలు పెడతాను అని అంటే మాత్రం అది చాలా తప్పు. ఇవాళ అధికారులు కూడా ఆ విషయాన్ని గమనించి దయచేసి మీరెవరో కూడా ఆ పాత పాలక వర్గం వారిని ఎవరిని కూడా మీరు ఒకవేళ కొనసాగితే కనుక ఇంకా రాజీనామా చేయకుండా, ఎందుకంటే ప్రభుత్వం ఇంకో 4-5 రోజుల్లో ఒక జీవో ఇస్తుంది. ఎలాగో మొత్తం అన్ని దేవస్థాన ట్రస్ట్ బోర్డులు మొదలుకొని అన్ని నామినేటెడ్ పదవులని కూడా ఒకే జీవోతో స్క్వాష్ చేస్తుంది. కానీ దానికన్నా ముందుగా నైతిక బాధ్యతగా మీ అందరూ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఇవాళ అధికారులు కూడా ఇవాళ వాళ్ళకు ఒత్తాసు పలికితే వాళ్ళు కూడా తప్పు చేసినట్టుగా ఉంది. కొంతమంది డౌట్లు అడుగుతూ ఉన్నారు, పక్క నియోజకవర్గాలు కూడా చాలా మంది, సార్ మరి కొంతమంది ఎన్నికల ముందు వాళ్ళందరూ కూడా కూటమిలో కొంతమంది చేరారు, నామినేట్ పదవుల్లో ఉన్న వాళ్ళు మన పార్టీ మీద అభిమానంతో, మరి వాళ్ళు కొనసాగొచ్చా అని నేను అందరికీ చెప్పేదండి, పార్టీ తాలూకా సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా ఏదైనా ఇదివరకు పూర్వపు జగన్మోహన్ రెడ్డి గారితో నియమించినటువంటి పదవులు ఏమైనా ఉంటే అవి పూర్తిగా
వదులుకోవాలి, వాళ్ళు రాజీనామాలు చేయాల్సిందే. ఒకవేళ వారు మన పార్టీ కూటమిలో పార్టీల్లో చేరినప్పటికీ కూడా ఆ పాత పదవులు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఎందుకంటే